బాగా వచ్చింది, చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా అంతా యంగ్ జనరేషన్ వచ్చేసింది కాబట్టి మేము ముసలం అయిపోయాం కాబట్టి పిల్లలన్నీ కూడా కూర్చున్నారు కాబట్టి మాకంటే కుర్రలు లాగున్నారు సార్. అది ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ముందుకు వచ్చి కార్యక్రమానికి పూనుకోవటం చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. నేను రావటం చెప్పా, చాలా చోట్ల అనేక వందల విగ్రహాలు ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి వేడుకల్లో కానీ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఆర్భాటంగా వాళ్ళ ఆ పెద్ద ఆయన విగ్రహం పెట్టుకున్నాం. అంబేద్కర్ గారు అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇది చాలా చోట్ల ఏంటంటే క్యాస్ట్ ప్రస్తావన తీసుకొచ్చి మా కులస్తుడు అని చెప్పని అంటారు. అంబేద్కర్ నేను అనేక సందర్భాల్లో చెప్పింది కూడా ఏంటంటే అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడాను వారి కులం ఈ కులస్తుడు అనేటువంటి ప్రస్తావన తీసుకురాకూడదు. ప్రపంచం మొత్తం మీద అపర మేధావి అందరూ కూడాను గౌరవించి గుర్తింపు తీసుకొచ్చి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవాళ ప్రపంచ స్థాయిలో ఇవాళ గుర్తింపు కొనసాగుతున్నాయి అంటే దాని కర్త కర్మ క్రియ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అందులో పొందుపరిచిన అంశాలు వాటి ద్వారా భావి తరాలకి ముఖ్యంగా అణగారిన వర్గాలకి అది ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనార్టీ అనేది తర్వాత తీసేయండి, అణగారిన వర్గాల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తు దశ దిశను చూపించినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటిది నగ్న సత్యం. అది ప్రపంచం మొత్తం గుర్తించి ఆ గుర్తింపుకి అనుగుణంగానే అంబేద్కర్ గారి యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా కూడాను ఒక ఢిల్లీలోనో లేకపోతే నిజామాబాద్లోనో రేపల్లోనో హైదరాబాద్ లోనో కాదు, ప్రపంచం మొత్తం మీద కూడాను ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం, ఘనంగా వారికి నివాళులు అర్పించడం అనేటువంటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. వారు ఏ ఆశయం కోసం ఏ లక్ష్య సాధన కోసం మరి రాజ్యాంగాన్ని రచించి మన ముందు తీసుకొచ్చే మనకు ముందు పెట్టారో ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా మన ప్రయాణాలు ఉంటున్నాయా లేదా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా నామకావాస్తిగా నలుగురు పెద్దలు కలిసి నలుగురు కుర్రలు కలిసి విగ్రహం పెట్టేసాము, దండ వేసాము, ఏర్పాటుగా ఓపి ప్రారంభించుకున్నాం అనేటువంటి సరిపోతుంది. నేను ప్రతి మీటింగ్ లో కూడా ఈ కార్యక్రమం రిలేటెడ్ ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను ఆ ప్రస్తావన తీసుకొస్తాను. వారు ఏ ఆశయం కోసం పరితపించారో ఆ ఆశయానికి అనుగుణంగా విద్య కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, మన ఆహభావాలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, వాటన్నిటిని కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకున్న రోజునే వారికి ఘనమైన నివాళులు అర్పించిన వారు అవుతాం అనేటువంటిది అది మనసాక్షిగా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా రేపల్లిలో అంబేద్కర్ గారి స్మారకార్థంగా అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని చెప్పి అనేక సందర్భాల్లో అనేక ఎలక్షన్ హామీలు ఇచ్చేవాడు నాయకులందరూ కూడా. నేను 2010లోనే ఆ స్థలాన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి స్థలాన్ని R&B బంగ్లా పక్కనే ఆ రోజే 15 సెంట్ల స్థలాన్ని చేసి కిరణ్ కుమార్ రెడ్డి నిజామాబాద్కు వచ్చేటప్పుడు ఆయనతో అనౌన్స్మెంట్ 30 గంటలకు జరిగింది. కాలక్రమేణా కొన్ని అవంతరం ఇదవటం వల్ల అది బ్యాక్ అయిపోవటం, నిర్మాణం గ్రూప్ నడుపుకోలేదు. తర్వాత అది మనసులో అలాగే ఉంది కాబట్టి పబ్లిక్ మరి ముఖ్యంగా ఈ అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు పెద్దలకు కూడా మాట ఇచ్చామనే ఉద్దేశంతో నేను ఎంపీ అయినటువంటి తర్వాత నాకు వచ్చినటువంటి గ్రాంట్ లో ప్రస్తుతం గ్రాంట్ 1 కోటి రూపాయలతోటి నిర్మాణం పూర్తి అయిపోయింది. అంబేద్కర్ భవన్ పేరుతోటి పూర్తయింది. ఫినిషింగ్ కి ఒక 5 లక్షలు 30 లక్షలు రావాలి. అది శాంక్షన్ పెట్టాం. ఈలోపు అనుకోని పరిణామాల వల్ల కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు కూడాను అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ మధ్య కూడా అనుకోవడం కూడా జరిగింది. అంటే ఇది చెప్తానంటే మాట చెప్పడమే కాదు, దాని ఆచరణలో కూడా తీసుకొచ్చిన రోజునే మరి అది సార్థకత అవుతుంది. కాబట్టి ఆ దిశగానే నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ రావటంగానే అడిగా థ్యాంక్ యూ సంజయ్ గారు. ఈరోజు మన థామస్పేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నమెంట్ మన
అంటే ఈ దండలు వేసుకుని అలవాటు ఉంది సార్. పక్కకి వెళ్ళాలి. అంటే ఈ దండలు వేసుకుని అలవాటు ఉంది సార్. పక్కకి వెళ్ళాలి. నిజాంపట్నం పంచాయతీలోని థామస్పేటలో నిర్మించి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి వెంకటరమణరావు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ప్రపంచం మొత్తం మీద అపర మేధావి అందరూ గౌరవించి ముందుకు తీసుకువచ్చి భారతదేశంలో కీర్తి ప్రతిష్టలు ఇవాళ గుర్తింపు కొనసాగుతున్నాయి. అంటే దానికి కర్త కర్మ క్రియ మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ది అని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీపీ మోపిదేవి హరినాథ్ బాబు, వాసుదేవ ప్రసాద్, మరక శ్రీను, మోపిదేవి శ్రీను, మార్కండేయులు, నిజాంపట్నం థామస్పేట గ్రామ పెద్దలు పేర్లి మోహనరావు, గౌరీదేవి యాకోబు, పేర్లి వసంతరావు, పేర్లి భూషణం, పేర్లి రత్నం, చుక్క మణిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.